సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. రామాయణం ప్రారంభంలో మనం ప్రార్థనా శ్లోకాలు కొన్ని ఉంటాయి. అందులో ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటున్నాం మనం. అంటే ప్రతి అక్షరము కూడా, ప్రతి పదము కూడా అంత విశేషమని చెప్పారు. 24,000 శ్లోకాలు రాస్తే అట్లా ఎట్లా కుదురుతుందండి? ప్రతి పదము అలా ఉంటుందా అంటే, ఇది అర్థం కావాలంటే సంస్కృత భాషతో కొద్దిగా అవగాహన ఉండాలి, లేదా డాక్టర్ గారు లాంటి పండితులతో పరిచయం ఉండాలి. వారి పక్క నుండి చూస్తే ఒక ఒక విషయం అర్థమవుతుంది. నేను గమనించిన విషయం ఏంటంటే, ఒక సంస్కృతంలో ఒక వాక్యం అనాలంటే, ఒక శ్లోకంలో ఒక పాదాన్ని చెప్పాలంటే, అందులో వాడిన పదాల పట్ల వారికి ఉన్న శ్రద్ధ ఎటువంటిది అన్నది ఆశ్చర్యకరమైనటువంటి ఒక అంశంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సంస్కృత భాష వైభవం అట్లాంటిది అంటుంటారు ఆయన. నిజమే. ప్రతి పదాన్ని అంత జాగ్రత్తగా అలా వేయటం అన్నది ఆ భాషకున్న ప్రత్యేకత, దాని యొక్క వైభవం గురించి ఎన్నిసార్లు, ఎన్ని విషయాలు, ఎన్ని విశేషాలు నేను డాక్టర్ దగ్గర విన్నాను. మరి అదే ఒక కావ్యం అయితే, ఇన్ని వేల శ్లోకాలైతే, ఆ పదాలన్నింటినీ జాగ్రత్తగా వాటి విశేషాలని మనకి అందిస్తున్నారంటే, ఎంతటి అద్భుతమైన ఆ సంస్కృత భాష, దాని యొక్క గొప్పతనము మనం ఆస్వాదించగలగటం అన్నది ఎంత భాగ్యము. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో రామచంద్రమూర్తి దయ మన మీద ఉన్నదని అనిపిస్తోంది. అటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనకు కలిగించిన డాక్టర్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని మనకి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం చితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సర్వశుక్ల అయినటువంటి ఆ సరస్వతికి, ఆది కవి అయినటువంటి ఆ వాల్మీకి నమస్కరించుకొని మనం రామాయణంలోకి ప్రవేశించే ముందు ఇందాక సంస్కృత భాష యొక్క గొప్పదనం గురించి అప్పాజీ గారు ప్రస్తావన చేశారు. కాబట్టి సాధారణంగా పెళ్లి శుభలేఖల్లో మా ఏకైక కుమారుడు ఫలానా వాడిని ఫలానా వారి ఏకైక కుమార్తెకి ఇచ్చి అని వివాహం రాస్తుంటారు. వాళ్ళ ఉద్దేశం ఒకే ఒక్క అని అర్థం. కానీ సంస్కృతంలో ఏకైక అనేటువంటి పదానికి ఒకే ఒక్క అని అర్థం కాదు. ఏకైకమక్షరం ప్రోక్తం, ఒకే ఒక అక్షరం కాదు, ప్రతి ఒక్క అనేటువంటి అర్థం ఏకైక అనేటువంటి. సో మా ఏకైక కుమారుడు అంటే మా ప్రతి ఒక్క కుమారుణ్ణి వారి యొక్క ప్రతి ఒక్క కుమార్తెకి ఇచ్చి అని అర్థం. కాబట్టి ఏకైక అనేది వాడకంలో తెలుగులోకి వచ్చేటప్పటికి ఒకే ఒక్క అనే అర్థంలో వాడేస్తూ ఉంటుంది. కానీ దానికి అర్థం లేదు. ఏకైక అనే పదానికి ప్రతి ఒక్క అని అర్థం. సరే, అది సంస్కృత భాష యొక్క వ్యవహారం గురించి వచ్చింది కాబట్టి, ఏకైక పదం వాడబడింది కాబట్టి చెప్పాను. అదే మనం గమనించాం. పొద్దునే తొందరగా శుభలేఖలు వాటితో చూసేసి వదిలేస్తుంది. అది అప్రస్తుతం అనుకోండి. ప్రస్తుతం ఏంటి అంటే, మనం ఇంద్రజిత్తుని వధించాలి. వధించలేకపోతూ ఉన్నాం చాలా కాలం నుంచి. వాడి యొక్క తపస్సు అలాంటిది.
అలా అంతటి తపస్సు చేసిన వాడిని వధించడం అంత సులువైనటువంటి వ్యవహారం కాదు. మనం కిందటిసారి 86వ సర్గలో ఉన్నాం. షడశీతి సర్గలో వచ్చాం. 86వ సర్గలో సుమారు ఒక 6 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. సందర్భం ఏమిటి అంటే మాయాసీతను సంహరించినటువంటి ఇంద్రజిత్తు వెంటనే లంకలోకి మాయమైపోయాడు. హోరుని అందరూ విలపిస్తుంటే విభీషణుడు వచ్చి ఓదార్చాడు. ఎలా నమ్మారు రామచంద్ర మీరు, వాడు సీతమ్మను సంహరించగలడంటేను? సీతమ్మ ఒక చేత సంహరించబడేటువంటి వ్యవహారం ఎక్కడైనా, అది నమ్మేటువంటి వ్యవహారం ఎక్కడైనా? ఇది కేవలం మాయా. వాడు మాయ చేసి ఈ రకంగా చేశాడు అంటే రామచంద్రుడు చూశారు అనుమానంగా. ఈ మాయ చేసి సీతమ్మను సంహరించడం వల్ల వాడికి ఒరిగేది ఏమిటి? వాడు సమాధానం చెప్పాడు. వాల్మీకి చెప్పారు, అయిన నీ కృతి చేతనగు లాభమేమన్నా మోహపరచి కపి వ్యూహములను క్రూరుడై చైత్య నికుంభిల రావణి హోమంబు చేయుచునున్నవాడు. అయ్యా, వాడు నిష్ప్రయోజనంగా ఎటువంటి పని చేయడు. ఈ మాయాసీతను తెచ్చివాడు రథం మీద కూర్చోబెట్టి అందరినీ పిలిచి చూపించి, ఓ మీ సీతమ్మ ఎక్కడుంది, ఎవరి కోసం మీరు రామచంద్రుడిని లక్ష్మణుని పట్టుకుని యుద్ధానికి వచ్చారో ఆ కారణం ఇప్పుడు నా రథం మీద కూర్చుని ఉంది, దాన్ని నేను ఇప్పుడు సంహరిస్తూ ఉన్నానని చెప్పి ఆ ఖడ్గంతో ఆ మాయాశీసుని సంహరించాడే. కారణం ఏంటంటే ఇదివరకు అనేక మంది యోధులు లంక నుంచి వచ్చి యుద్ధం చేస్తూ ఉండేవారు మనతో. అప్పుడు వాడికి సమయం దొరికేది, లోపలికి వెళ్ళిపోయి హోమాలు చేసుకొచ్చేవాడు. ఇప్పుడు వాడు లోపలికి వెళ్ళిపోయి హోమాలు చేసుకుంటూ వస్తే మనతో పోరాడడానికి ఎవరు మిగలలేదు. కాబట్టి వాడు హోమం చేసుకోవడానికి లోపలికి వెళ్ళినట్లయితే మన కపివీరులందరూ లోపలికి ప్రవేశించి లంకను ఆక్రమించేస్తారు. కాబట్టి ముందు మనని మభ్యపెట్టి మాయపెట్టి ఒక దుఃఖంలోకి నెట్టేసి నిశ్చేష్టుని చేసేయాలి. ఈ సమయం వాడికి దొరికితే ఆ సమయంలో వాడు ఒక హోమం చేసుకుని వచ్చేయచ్చు. ఇది వాడి యొక్క ప్రణాళిక రామచంద్ర. కాబట్టి వాడు తప్ప ఇంకొకడు వచ్చి మనతో యుద్ధం చేయడానికి ఎవరు మిగలలేదు రామచంద్ర. అందరినీ మనం సంహరించేసాము. ఇంకా మిగిలిన వాళ్ళు ఇద్దరే, ఒకడు వీడు, రెండు వీడి తండ్రి. కాబట్టి మనం ఏమి కంగారు పడడానికి వీలు లేదు. కాబట్టి ఇంకొక మాట కూడా చెప్పారు, వాల్మీకి మనతో చెప్పలేదు, అదో రహస్యం. ఏమిటట? వీడు చేస్తున్న హోమానికి ఎవరు విఘ్నం కలగజేస్తారో వాడి చేతిలో వీడి మరణం ఉంది. అది ఇంకొక శాపం వాడికి. ఒక శాపం ఏమిటి? అది అధ్యాత్మ రామాయణ కాడు మనం చెప్పుకున్నాం. 14 సంవత్సరాలు ఏమాత్రము కూడా కంటికి నిద్ర లేకుండా తిండి లేకుండా ఉండేటువంటి వాడు, ఉపవాస దీక్షలో ఉన్నటువంటి వాడు మాత్రమే వీడిని సంహరించగలడు. సరే, మన లక్ష్మణస్వామి ఆ దీక్షను స్వీకరించారు, అయోధ్యలో బయలుదేరినాడు. ఆనాటి నుంచి ఆయన ఉపవాసం నిద్ర లేకపోవడం ఈనాటి కోసం. ఈనాడు ఆ విభీషణుని ఇంద్రజిత్తుని సంహరించడం కోసం. మొత్తానికి వాడు హోమంబు చేయుచునున్నవాడు అది పూర్ణమైనచో అసురా అమరాదులకునైన కలగనజయ్యుండు కాన వాని విక్రమక్రమమును విఘ్నముగా వింప వానరవర్యుల పంపవలయు మాయపని నాడు మనుజేంద్ర సత్యంబు వేల్వి ముగియనున్న వీరవరుల కపుల పంపు మందు కారణహీనమౌ వగపు మాను రామభద్రలెమ్ము. కారణహీనమైనటువంటి నీ దైన్యాన్ని, నీ దుఃఖాన్ని విడిచిపెట్టి రామచంద్ర వారిని పంపవలసింది. కాబట్టి వాడు మిమ్మల్ని మోసం చేశాడు, ఇది మాత్రం వాస్తవము భీషణుడు చెప్పాడు. ఎవరిని పంపాలి? నేనే వచ్చేద్దాం అనుకున్న రామచంద్రుడు దర్శనం చేశారు, అంతకి బయట లేచి సంహరించేద్దాం. సూర్యుడు లక్ష్మణుండు బలసూదన వైరి పవంబు తొల్త దుర్వార శరంబులందరచి వాని వధింతును. నువ్వు చాలా మందినే సంహరించావు రామచంద్ర, ఈ పని కూడా నీకెందుకు? మహాత్ముడైనటువంటి మహాపరాక్రమశాలి అయినటువంటి లక్ష్మణుడు ఉన్నాడు కదా, అతగాడు వేసేటువంటి దుర్వారమైనటువంటి ఎదుర్కోవడానికి శక్యము కానటువంటి బాణములతోటి సంహరిస్తాడు ఇతడిని. వెండి శత్రు సంహారమునందు పేక్షత గదు ఆనతియము సుమిత్ర పట్టికి. సుమిత్ర పట్టి ఇలాంటి ప్రయోగాలు తల్లి పేరు చెప్పి లేదా ఇంటి పేరు చెప్పి
ఆ, చెప్పే వ్యవహారాలు ఉంటాయి. మా గోలేరి అబ్బు అంటూ ఉంటారు గోలి రామారావు గారు. గోలేరి అబ్బు అంటే గోలి వంశంలో పుట్టినటువంటి వారి యొక్క కుర్రవాడు. అది ప్రేమ ద్వారా, ప్రేమ వల్ల వచ్చేటువంటి వ్యవహారం. అలాగా సుమిత్ర పట్టికిన్, సుమిత్ర కుమారుని హారమునం సంహారమునందు పేక్షత గదు ఆనతియుమ్ము సుమిత్ర పట్టికిన్ వైరి సమాప్త కర్ముడైనందు బుధాడికి నేడ సాధ్యుడవు. ఎవరు కూడా లక్ష్మణుని జయించలేరు, కాబట్టి నువ్వు లక్ష్మణుని పంపించు అనేటప్పటికీ రామచంద్రమూర్తికి చెప్పగానే రామచంద్రమూర్తి ఆ మాట విన్నారు. మనం ఆ ఇక్కడ దాకా సుమారు చెప్పుకున్నాం. వారందరూ కలిసి అక్కడికి వచ్చారు. ఎక్కడికి? నికుంభిల అనేటువంటి ప్రాంతానికి. ఈ నికుంభిల అనేటువంటి నామం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే, ఆ నికుంభిల అనేది ఒక దేవత పేరు అని చెప్పి మనకి కొన్ని చోట్ల కనబడుతూ ఉన్నది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు లోపలికి ప్రవేశించేసి వాడు మర్రి చెట్టు త్వరలోకి వెళ్ళిపోయి అందులో వాడు హోమాలు చేస్తాడు. పెద్ద గదిలా ఉంటుందన్నమాట లోపల. అంత పెద్ద మర్రి చెట్టు ఏదో అది. దాని లోపల ఏదో చేసి వస్తాడు వాడు. ఇంకా వచ్చాడంటే ఇంకా వాడికి మాయా శక్తులు అవన్నీ వచ్చేస్తే వాడు ఎవరు జయించలేదు. కాబట్టి ఆ నికుంభిల అనేటువంటి ఆ దేవత ఉండేటువంటి ప్రదేశం నికుంభిల. లేదండి అదొక ప్రదేశానికే పేరు నికుంభిల అని కొన్ని చోట్ల కూడా రాయడం జరిగింది. మొత్తానికి ఏదైతే అతడు నికుంభిలకి వెళ్ళాడు, నికుంభిల దగ్గరికి ఆ ఈ ఇక్కడికి హోమం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎవరు కూడా ఆ హోమానికి సమీపానికి కూడా రాలేకుండా పెద్ద రాక్షస సేనని కాపలా పెట్టాడు ఆ మర్రి చెట్టు చుట్టూను, ఆ నికుంభల ప్రదేశానికి దగ్గరలోను కూడా. లక్ష్మణ స్వామి ఆ విభీషణతో కూడి అనేక మంది వానర సేనతో కూడా అక్కడికి వచ్చారు. వెంటనే ఆ విభీషణుడు ఇంద్రజిత్ యొక్క బలం గురించి చెప్పాడు. ఆ లక్ష్మణ చూసావు కదా, యదేతద్రాక్షసానీకం మేఘశ్యామం విలోక్యతే ఏతదాయోచ్యతాం శీఘ్రం కపిభిః పాదపాయుధైః. ముందు మనని అసలు వాడి హోమం దాకా రానివ్వకుండా అడ్డం పడిపోతున్నటువంటి రాక్షస సేన ఏదైతే ఉందో పెద్దది, ఏతదాయోచ్యతాం శీఘ్రం, ముందు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చెదరగొట్టండి. అప్పుడు నువ్వు అతని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక మంది పాదపాయుధులైనటువంటి వృక్షములు ఆయుధముగా కలిగినటువంటి కపులని వాళ్ళ మీకు యుద్ధానికి పంపించింది. అస్యానీకస్య మహతో భేదనేయత లక్ష్మణ రాక్షసేంద్ర సుతోప్యత్ర భిన్నే దృశ్యో భవిష్యతి. ఒక్కసారి ఈ అనేకాన్ని, ఈ సేనని మొత్తాన్ని మనం చల్లాచెదురు చేసి సంహరించినట్లయితే అప్పుడు రాక్షసేంద్ర సుతుడైనటువంటి ఇంద్రజిత్తు దృశ్యో భవిష్యతి, మన కళ్ళబడతాడు. అంతవరకు మనం వాడిని చూడలేము, అంత రాక్షస సేన వాడిని రక్షిస్తూ ఉన్నది. సత్వం ఇంద్రాశని ప్రఖ్యైః శరైః అవకిరణ్ పరాన్ అభిద్రవ ఆసు యావద్వై నైతత్కర్మ సమాప్యతే. నువ్వు ఏం చేస్తావంటే ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో సమానమైనటువంటి వాడి అయినటువంటి పిడుగుల లోపలికి దిగిపోయేటువంటి నీ యొక్క బాణములను తీసి అవాకిరన్ వాటిని విదజిల్లుతూ వాడు హోమ కార్యం సమాప్తి చేసే లోపుని నువ్వు ఏం చేయాలి? జహి, సంహరించేసేవాడిని. జహి వీర దురాత్మానం మాయా పరమధార్మికం రావణిం క్రూర కర్మాణం సర్వలోక భయావహం. సర్వలోక భయావహుడైనటువంటి రావణిం, రావణస్య అపత్యంపుమాన్ రావణి, రావణుని కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని క్రూర కర్మాణం, వాడేమి శాంతంగా చక్కగా ఉండేటువంటి వ్యవహారం లేదు, వాడు క్రూర కర్మలు చేసేటువంటి వాడు. మాయా పరమధార్మికం, ఇది సంస్కృత భాషలో ఎక్కువ గొప్పదనం. జాగ్రత్తగా పదాలు సందర్భాన్ని బట్టి పిలుచుకోవాలి. పరమధార్మికం, పరమధార్మికుడేమో వాడు అన్నట్టుగా అనిపిస్తుంది, కాదు. మాయాపరం అధార్మికం, మాయాపరం అధార్మికం, మాకి ముందే విడగొట్టారు, లేకపోతే పరమధార్మికం అనేటువంటి అర్థం వచ్చేస్తుంది. మాయాపరం అధార్మికం,
కాబట్టి మాయాపరుడైనటువంటి అధార్మికుడైనటువంటి ఇంద్రజిత్తుని, దురాత్ముడైనటువంటి ఇంద్రజిత్తుని జహి సంహరించు. విభీషణవచ శ్రుత్వా లక్ష్మణ శుభలక్షణ వవర్ష శరవర్షాణి రాక్షసేంద్రసుతం ప్రతి. రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు మీదకి హనుమస్వామి బాణాలు వేయల, బాణ వర్షాన్ని కురిపించారు. వందల కొద్ది వేల కొద్ది బాణాన్ని గుప్పించారు వారి యొక్క సేన మీదకి. ఇక్కడ దాకా మనం కిందసారి చెప్పుకున్నాం. ఇక నుంచి మనం ముందుకి కదలాల్సి ఉంది. వృక్షాః శాఖామృగాశ్చాపి ద్రుమాద్రినఖయోధినః అభ్యధావంత సహితాః తదనీకమవస్థితం. అక్కడ ఉండి వీళ్ళని ఎదిరిస్తూ ఉన్నటువంటి అనేకం సేనని వృక్షాః భల్లూకములు, శాఖామృగాశ్చాపి శాఖామృగములు అంటే వానరములు, ద్రుమాద్రి నఖయోధిన ద్రుమములు అంటే చెట్లు, అద్రి అంటే కొండలు, నఖ గోళ్ళు, ఇవి ఆయుధములుగా కలిగినటువంటి ఆ మృగములవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షస సేనని అభ్యధావంత అభ్యధావంత తరిమి తరిమి వారిని సంహరిస్తూ ఉన్నారు. రాక్షసాశ్చ సితైర్బాణైః అసిభిః శక్తితోమరైః ఉద్యతైః సమవర్తంత కపి సైన్య జిఘాంసవః. ఆ రాక్షసులందరూ కూడా వాళ్ళు తక్కువ తినలేదు. వాళ్ళు కూడా మిక్కిరి వాడి అయినటువంటి బాణములతోటి, కత్తులతోటి, శక్తి అనేటువంటి ఆయుధాలతోటి, తోమరములతోటి చేతులు పైకెత్తి వాటిని పట్టుకుని వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తూ కపి సైన్య జిఘాంసవః, కపి సైన్యాన్ని జిఘాంసవః హంతుం ఇచ్ఛా జిఘాంస, హంతుం ఇచ్చుహు జిఘాంసుహు, చంపాలి ఎదుటివాడిని చంపాలి అనేటువంటి కోరిక కలవాడిని జిఘాంసుహు అంటారు. దీంతో సమానమైన పదం ఇంకే భాషలో చెప్పాలంటే 5-6 పదాలు కలపాలి. చంపేటువంటి కోరిక కలవాడు అని 3 చిన్న చిన్న పదాలు కూరిస్తే తెలుగులో వస్తుంది. అది ఇంకా ఆంగ్ల భాషలో చెప్పాలంటే ఇంకా ద మ్యాన్ హూ వాంట్స్ టు కిల్ అని ఎన్నో చెప్పుకోవాలి. బట్ సంస్కృత భాషలో ఒకే చిన్న పదంలో మొత్తం తెలిసిపోతుంది. జిఘాంసవః, జిఘాంసుహు, a person who is willing to kill or interested to kill or who wants to kill the other person. అది జిఘాంసుహు అనేటువంటి మాట. కాబట్టి అది అలా ఒక మాటలో చెప్పడం ఇంకా ప్రపంచంలో ఏ భాషలోనూ ఉండదు ఆ వర్ణన చేసేటువంటి మాట. మొత్తానికి కపి సైన్య జిఘాంసవాహ, కపి సైన్యాన్ని సంహరించాలి అని కోరిక కలిగినటువంటి రాక్షసులు విక్రీవాడి అనేటువంటి బాణాలతోటి, కత్తులతోటి, శక్తి తోమరములతోటి కూడా చేతులు పైకెత్తి వారి ఆయుధాలు పట్టుకుని వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. స సంప్రహారస్తు ములః సంజజ్ఞే కపి రాక్షసాం శబ్దేన మహతాలంకాం స్వయం వై సమంతతః. సంప్రహారః ఆ యుద్ధం, తుములః మిక్కిలి దట్టమైనటువంటి హోరాహోరీ యుద్ధం జరిగింది. కపి రాక్షసాం కపులకి రాక్షసులకి మధ్యలో. అక్కడి ఆ హాహాకారాలు, ఆ దెబ్బలు తిన్న వారి హాహాకారాలు కానీ, గెలుస్తున్న వారి జయజయధ్వానాలు కానీ శబ్దేన మహతాలంకాం నాదయన్ వై సమంతతః. ఆ నాదంతో లంకానగరం అంతా కూడా నిండిపోయింది. లంక అంతా కూడా మారుమ్రోగిపోయింది ఆ శబ్దం. శస్త్రైశ్చ బహుధాకారైః సితైః బాణైశ్చ పాదపైః ఉద్యతైః గిరిశృంగైశ్చ ఘోరైః ఆకాశమావృతం. కొంతమంది వానరులు పైకి ఎగిరి ఆకాశ మార్గంలో దూకి రాక్షసుల మధ్యలో దిగి ఆ రాక్షసేనతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒక పక్క అనేకమైనటువంటి శస్త్రములు అవి చేతులెత్తి పట్టుకుని ఉన్నారు. కొంతమంది వాడి అయిన బాణములు పైకెత్తి పట్టుకున్నారు. కొంతమంది రకరకాల ఆకారాలు ఉన్న చెట్లు, గిరిశృంగములు పట్టుకుని ఉన్నారు. మొత్తానికి ఆకాశంలో ఎటు చూసినా కూడా దారుణమైనటువంటి, ఘోరమైనటువంటి మారణాయుధాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. ఆ రకంగా ప్రతి వాళ్ళు చేతులు పైకెత్తి ఆయుధాలు పట్టుకుని శత్రుసేన మీదకి దూకుతూ ఉన్నారు. తే రాక్షసాః వానరేషు వికృతానన బాహవః నివేశయంతః శస్త్రాణి చక్రుస్తే మాసు మహద్భయం. ఇటువంటి ఆయుధాలు ఉంటాయని కూడా తెలియదు ఆ వానరులకు. రకరకాల ఆకారాల్లో ఉన్నటువంటి ఆయుధాలు అవి. రాక్షసులు వికృతానన బాహవః, మొహం చూస్తేనే సగం భయం వేసేస్తుంది వాళ్ళు. అంత భయంకరమైనటువంటి, క్రూరమైనటువంటి ముఖములు కలిగినటువంటి రాక్షసులు
బాగా బలిష్టమైనటువంటి బాహువులు కలిగినటువంటి వారు నివేశయంతః శస్త్రాణి, వారి శస్త్రాలతో వానరుల్ని గుచ్చుతూ వాళ్ళందరినీ కూడా సుమహద్భయం చక్రు, వాళ్ళందరినీ భయపెట్టేశారు వానరసేన మొత్తాన్ని. తథైవ సకలైః వృక్షైః గిరిశృంగైశ్చ వానరాః అభిజగ్నుః నిజగ్నుశ్చ సమరే రథసర్షభాన్. మొత్తానికి ఆ రకంగా వానరులు కూడా ఆ యుద్ధంలో వారి చేతిలో ఉన్నటువంటి వృక్షములు, పెద్ద పెద్ద వృక్షములతోటి ఆ గిరి శృంగములతోటి కూడా అభిజగ్ను జఘ్నుశ్చ, వారందరినీ కొట్టారు, జఘ్నుశ్చ సంహరించారు. వారు తమ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ వృక్షములతోటి గిరి శృంగములతోటి రాక్షసులను సంహరిస్తూ ఉన్నారు. అంటే తుములమైనటువంటి ఒక యుద్ధం రాక్షస వానర సేనలకి మధ్యలో జరుగుతూ ఉన్నది. వృక్షవానర ముఖ్యైశ్చ మహాకాయైర్మహాబలైః రక్షసాం వధ్యమానానాం మహద్భయమజాయత. ఆ బంధూక ముఖ్యులు, మహా పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి ఆ వానరములు, వీళ్ళు రాక్షసులతో పోరాడుతూ ఉంటే మహాభయంకరమైనటువంటి పరిస్థితి ఒకటి నెలకొంది. ఒకరినొకరు సంహరించుకుంటూ ఉన్నారు. స్వమనీకం విషణ్ణంతు శ్రుత్వా శత్రుభిరార్దితం ఉదతిష్ఠత దుర్ధర్షః తత్కర్మణి అననుష్ఠితే. ఇదే కావాలి. ఇంతవరకు జరిగినటువంటి రాక్షస వానరుల యుద్ధం యొక్క లక్ష్యం ఏమిటి అంటే, వానరులకి ఈ క్షణం కోసం వాడు ఎదురు చూస్తున్నారు. సమనీకం విషణ్ణం శ్రుత్వా, తన సేనంతా కూడా ఎప్పుడైతే విషణ్ణమైపోయి దిగాలు పడిపోయి మరణిస్తూ ఉన్నదో రాక్షస సేన, అది చూశాడు. శత్రుభీరార్దితం, శత్రువుల చేత కొట్టబడుతూ ఉన్నటువంటి ఆ రాక్షస సేనని చూశాడు ఇంద్రజిత్తు. ఉదతిష్ఠత, పురుషునివాడు అలా లేవడానికి లేదు, టక్కన లేచిపోయాడు. భరించలేకపోయాడు. ఇంకాసేపు ఉంటే మన రాక్షసులు అందరూ మరణిస్తారేమో భయం వేస్తుంది. ఉదతిష్ఠత దుర్ధర్షః, దుర్ధర్షుడైనటువంటి ఎవరి చేత జయింపశక్యం కానటువంటి వాడు, ఆ హోమం చేస్తూ ఉన్నటువంటి వాడు ఉదతిష్ఠత, పైకి లేచి నిలబడ్డాడు. తత్కర్మణి అననుష్ఠితే, అనుష్ఠించబడలేదు ఇంకా కర్మ పూర్తిగా, హోమం పూర్తి అవ్వలేదు. హోమం మధ్యలో హోమాన్ని ఆపి వాడు పైకి లేచి నిలబడ్డాడు. నిలబడితే మళ్ళీ కూర్చున్నప్పుడు, నిలబడే ముందు ఆచమనం చేసి లేవాలి, కూర్చునేటప్పుడు మళ్ళీ ఆచమనం చేసి కూర్చోవాలి. దానికంతా చాలా పద్ధతులు ఉంటాయి. ఈ రాక్షస సేన చూసి గబుక్కున వాడు లేచి నిలబడ్డాడు, చేస్తున్నటువంటి హోమాన్ని ఆపేశాడు. హోమానికి విఘ్నం కలిగించడంలో వానరసేన విజయాన్ని సాధించింది. వృక్షాంధకారం నిర్గత్య జాత క్రోధ సరావణి ఆరురోహ రథం సజ్జం పూర్వయుక్తం స రాక్షస. హోమం చేశాక వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నటువంటి రథం పక్కనే ఉంది. అది హోమం పూర్తి చేసుకుని అది ఎక్కాలి. ఎప్పుడైతే ఈ అనేకమైన వృక్షాంధకారాత్ నిర్గత్య, అనేకమైనటువంటి వృక్షముల మీద పడుతూ ఉంటే ఒక అంధకారం నెలకొని ఉంది అక్కడ. ఆ వృక్షాంధకారంలోంచి బయటికి వచ్చి జాత క్రోధ, మిక్కిలి కోపించినటువంటి వాడై స రావణి, ఆ ఇంద్రజిత్తు ఆరురోహ రథం సజ్జం పూర్వయుక్తం స రాక్షస, ముందుగానే సిద్ధం చేసి పెట్టబడినటువంటి ఆ సంసరగాడిదలు పూంచినటువంటి పరమాద్భుతమైనటువంటి బంగారంతో చేయబడినటువంటి రథం సిద్ధంగా ఉన్నది. ఆరురోహ రథం, ఆ రథం మీద ఎక్కాడు ఇంద్రజిత్తు. స భీమ కార్ముకధర కాలమేఘ సమప్రభ రక్తాస్య నయన క్రుద్ధో బభౌ చురివాంతకః. నల్లగా ఉంటాడు ఇంద్రజిత్తు, వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, చింతనిప్పుల్లో ఉన్నాయి. ఆకారం తలుచుకుంటేనే మృత్యురివాంతకః, సాక్షాత్తు మృత్యు పాశాన్ని చేత్తో పట్టుకుని వస్తున్నటువంటి యముడిలా కనిపిస్తూ ఉన్నాడు వాడు. భీమ కార్ముకధర, భయంకరమైనటువంటి కార్ముకాన్ని, ధనుస్సుని ఒకదాని చేత్తో పట్టుకుని ఉన్నాడు. కాలమేఘ సమప్రభ, నల్లని మేఘంలా వెలిగిపోతూ ఉన్నాడు. రక్తాస్య నయన, ఎర్రనటువంటి ముఖము, ఎర్రనైనటువంటి కళ్ళతో. క్రుద్ధః, క్రుద్ధుడై ఉన్నాడు. మృత్యురివాంతకః బభౌ, సాక్షాత్తు యమధర్మరాజు లేదా మృత్యుదేవత లాగా, అంతం చేసేటువంటి మృత్యుదేవత వీడు అన్నట్లుగా
పైకి లేచి రథంలోకి వచ్చాయి, కూర్చున్నారు. దృష్ట్వైవ తు రథస్థం తం పర్యవత్తత తద్బలం రక్షసాం భీమ వేగానాం లక్ష్మణేన యుయుత్సతాం. వెంటనే అతడు రథం మీద ఎక్కగానే పారిపోతూ ఉన్నటువంటి రాక్షసేనంతా మళ్ళీ వెనక్కి తిరిగి ఆ రథం వెనకాల వచ్చి మళ్ళీ ముందు కదలడం మొదలెట్టాయి వానరుల వైపు. రక్షసాం భీమ వేగానాం లక్ష్మణేన యుయుత్సతాం. లక్ష్మణుడితో యుద్ధం చేయాలి అనేటువంటి కోరికతోటి వారందరూ కూడా ముందు కదులుతూ ఉన్నారు. రథం మీద ముందుకు వస్తూ ఉన్నాడు ఇంద్రజిత్. తస్మిన్ కాలే తు హనుమాన్ ఉద్యమ్య సుదురాసదం ధరణీధర సంకాశో మహావృక్షం అరిందమః. వెంటనే చూశాడు హనుమత్ స్వామి, ఇంత రాక్షసేన ఒకేసారి లక్ష్మణ స్వామి మీద పడతారేమో అనిపించింది. ఉద్యమ్య, ఒకసారి పైకి లేచి, ధరణీధర సంకాశ, పెద్ద పర్వతంలా ఉన్నటువంటి ఆ లక్ష్మణ హనుమత్ స్వామి లేచి ఇంద్రజిత్ యాగానికి ఎలాగ అంతరాయం వచ్చిందో మన రామాయణానికి కూడా అలాగే వచ్చిందా అన్నారు ఉమారామారావు. ఇంద్రజిత్ యాగానికి అంతరాయం పర్మనెంట్, మనకి అలా కాదు. మొత్తానికి ఆ హనుమత్ స్వామి ఆ పరమాద్భుతమైనటువంటి ఆ వృక్షములతోటి ఆ రాక్షసానందరినీ కూడా సంహరిస్తూ ఉన్నారు. ఆ స రాక్షసానాం తత్ సైన్యం కాలాగ్నిరివ నిర్దహన్ చకార బహుభిః వృక్షైః నిస్సంయం యుధి వానరః. వారందరూ మురిసిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. రాక్షసేనంతా కూడా నేల వ్రాలిపోతూ ఉన్నది. అటువంటి పరిస్థితి ఒకటి అక్కడ నెలకొన్నది. విధ్వంసయంతం తరసా దృష్ట్వైవ పవనాత్మజం రాక్షసానాం సహస్రాణి హనుమంతం అవాకిరన్. హనుమస్వామి చేస్తున్నటువంటి ఆ విధ్వంసాన్ని చూసి రాక్షసులందరూ కూడా, అబ్బే లక్ష్మణ స్వామి మీద కాదండి, ముందు హనుమత్ స్వామి సంగతి చూడాలి అని చెప్పి వారందరూ కూడా హనుమత్ స్వామి వేల సంఖ్యలో హనుమంతం అవాకిరన్, వారి యొక్క ఆయుధాలన్నీ కూడా హనుమత్ స్వామి మీదకి విసురుతూ ఉన్నారు. సితశూలధరాః శూలైః అసిభిః చ అసిపాణయః శక్తిభిః శక్తిహస్తాశ్చ పట్టిసైః పట్టిసాయుధాః. అనేకమైనటువంటి వాడి అయినటువంటి శూలములతోటి, శూలముల చేతిలో కలవాళ్ళు, కత్తుల చేతిలో కలవాళ్ళు కత్తులతోటి, శక్తి ఆయుధం చేతిలో కలవాళ్ళు శక్తి ఆయుధాలతోటి, పట్టిసం చేతిలో పట్టుకున్న వాళ్ళు పట్టిసములతోటి విసురుతూ కూడా హనుమస్వామిని వారు బాధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఆ రకంగా హనుమస్వామి మీదకి వారందరూ యుద్ధం చేస్తూ ఉన్నారు హనుమస్వామితో. ఘోరైః పరస్వధైశ్చైవ బింధిపాలైశ్చ రాక్షసాః ముష్టిభిః వజ్రకల్పైశ్చ తలైః అశని సన్నిభైః. వారు హనుమత్ స్వామిని తమ యొక్క పిడికిళ్లతోటి, చేతులతోటి కూడా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే హనుమత్ స్వామికి దగ్గరగా వచ్చి ఆయనతో యుద్ధం చేస్తున్నారు. అభిజగ్నుః సమాసాద్య సమంతాత్ పర్వతోపమం తేషామపి చ సంక్రుద్ధశ్చకార కదనం మహత్. అంతమందితో కూడా ఒకేసారి యుద్ధం చేస్తూ ఉన్నారు హనుమత్ స్వామి. వారందరినీ కూడా
దూరంగా తోసేస్తూ వారితోటి యుద్ధం చేస్తూ వారిని సంహరిస్తూ ఉన్నారు. విక్కిరి క్రోధంతో క్రుద్ధులైనటువంటి హనుమస్వామి చకార కథనం మహత్, గొప్ప యుద్ధాన్ని చేయడం మొదలుపెట్టారు అక్కడ. సదర్శకపి శ్రేష్టం అచిలోపమమింద్రజిత్ సూదయంత్రం అమిత్రఘ్నం అమిత్రాన్ పవనాత్మజం. శత్రు సంహారకుడైనటువంటి హనుమత్స్వామి ఆ రకంగా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉండగా చూశాడు ఇంద్రజిత్తు. హనుమస్వామి ఇంతమంది రాక్షసుల్ని సంహరిస్తూ ఉన్నాడే అనుకున్నాడు. అచలోపమం, ఒక పర్వతంలా కదలకుండా నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నారు హనుమస్వామి. ఆయన ఎవరు కూడా ఏమాత్రము కూడా ఆయన్ని ముట్టుకోలేవడానికి, ఆయనకి ఇబ్బంది కలిగించడానికి కూడా సాధ్యపడటం లేదు. అలాగే నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నారు. ససారథిం ఉవాచేదం యాహి యత్రైష వానరః క్షయమేష హి న కుర్యాత్ రాక్షసానాం ఉపేక్షితః. ఇంకా కాసేపు ఉంటే రాక్షసుడు ఒక్కడు కూడా మిగలడయ్యా బాబు, ఏమిటి ఇక్కడే ఇంకా మెల్లగా ఉన్నావు అని చెప్పి సారథితోటి తిట్టి గట్టిగా, ఆ వానరుడైనటువంటి హనుమస్వామి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, రథాన్ని అక్కడికి తోలు అని చెప్పి ఇంద్రజిత్తు హనుమస్వామి దగ్గరికి రథాన్ని తోలమని సారథికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇత్యుక్తః సారథిస్తేన యయౌ యత్ర సమారుతి. గబగబగబా ఆ సారథి ఆ రథాన్ని హనుమస్వామి ఉన్న చోటికి తీసుకుని వెళ్ళాడు. వహన్ పరమ దుర్దర్శం స్థితం ఇంద్రజితం రథే. పరమ దుర్ధర్షుడైనటువంటి రథంలో కూర్చున్నటువంటి ఇంద్రజిత్తుని తీసుకుని ఆ రథం హనుమస్వామి సమీపానికి వచ్చింది. సోభ్యపత్య శరాన్ ఖడ్గాన్ పట్టిశాంశ పరస్వధాన్ అభ్యవర్షత దుర్ధర్షః కపిమూర్ధ్ని స రాక్షసః. హనుమస్వామి యొక్క నుదుటి మీద తగిలేలాగా, శిరస్సుకి తగిలేలాగా అనేకమైనటువంటి ఆయుధాలని తోటి కొట్టడంలో వాడు విజయం సాధించాడు. శరాన్ బాణాలు, ఖడ్గాన్ ఖడ్గములు, పట్టిశాన్ పట్టిసములు, పరస్వధాన్ గొడ్డళ్ళు, ఇవన్నీ విసురుతున్నాడు. అవన్నీ తిన్నగా వెళ్ళి హనుమస్వామి యొక్క శిరస్సుకి తగులుతూ ఉన్నాయి. తాని శస్త్రాణి ఘోరాణి ప్రతిగృహ్య సమారుతి రోషేణ మహతావిష్టో వాక్యం చేదమువాచః. ఏమీ లెక్క చేయలేదు హనుమస్వామి. అన్ని తగులుతున్నా కూడా వాటిని పట్టించుకోకుండా, రక్తాలు కారిపోతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా గట్టిగా ఎదురుగా ఉన్నటువంటి ఇంద్రజిత్తుతోటి మాట్లాడుతూ ఉన్నారు హనుమస్వామి. యుద్ధస్వ యది సూరోసి, నువ్వు నిజంగా సూర్యుడివైతే బాగుంది, రా ఇక్కడే నిలబడి యుద్ధస్వ, యుద్ధం చెయ్యి. యుద్ధస్వ యది సూరోసి రావణాత్మజ దుర్మతే వాయుపుత్రం సమాసాద్య జీవన్న ప్రతియాస్యసి. వాయుపుత్రుడైనటువంటి హనుమస్వామి ఎదురుగా నిలబడి నువ్వు బతికి బట్టగట్టలేవు, మళ్ళీ వెనక్కి వెళ్ళడం కల్లా ఈ రోజు నువ్వు. కాబట్టి నువ్వు మనగాడివే అయితే ఎక్కడే నిలబడి నాతో యుద్ధం చెయ్యి. బాహుభ్యాం ప్రతి యుద్ధస్వ యది మే ద్వంద్వమాహవే. నీ దగ్గర ఆయుధాలన్నీ అయిపోతే పారిపోకు. బాహుభ్యాం యుద్ధస్వ, మనం ఇద్దరం కూడా బాహాబాహి చేతులతోటి తలపడి యుద్ధం చేద్దాం, ద్వంద్వ యుద్ధం చేద్దాం. వేగం సహస్వ దుర్బుద్ధే తతస్థం రక్షసాం వరః. ఇప్పుడు నా యొక్క వేగాన్ని, నా యొక్క బలాన్ని కూడా నువ్వు సహించు, నువ్వు తట్టుకోగలవేమో చూడు. కాబట్టి నువ్వు గనక నిజంగా సూర్యుడివే అయితే అక్కడే నిలబడి నాతోటి యుద్ధం చెయ్యి, నా యొక్క వేగాన్ని తట్టుకో. అప్పుడు నువ్వు రక్షసాం వరః, రాక్షసుల్లో గొప్పవాడు నేను అప్పుడు ఒప్పుకుంటాను. అంతేగాని నువ్వు ఏదో మాయాగా ఎక్కువ యుద్ధం చేసి ఒక బాణం వేసి పారిపోయి, ఒక బాణం వేసి మళ్ళీ పారిపోయి, ఇలా కాదు యుద్ధం చేయడం. నిజంగా యుద్ధం చేసేటువంటి సూర్యుడు అయితే నిలబడి అక్కడే నిలబడి యుద్ధం చేయి. హనుమంతం జిఘాంసంతం సముద్యత శరాసనం రావణాత్మజమాచష్టే లక్ష్మణాయ విభీషణ. ఇంకా హనుమంతుడిని సంహరించడానికి ఉద్యుక్తుడై వచ్చేస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు. అది విభీషణుడి కంటపడింది. బాబాయ్ కొంపలు అంటుకుపోతాయనుకో. ఆ రోజు ఇంద్రజిత్తు ఉన్నటువంటి పరిస్థితుల్లో హనుమస్వామికి తీవ్రమైనటువంటి హాని కలిగించేంతటి పరాక్రమంతో వస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు. వాడు చేసినటువంటి తపస్సుల ఫలితం అది. హనుమంతం జిఘాంసంతం
హనుమంతుని సంహరించాలి అనే కోరికతో వస్తున్నటువంటి సముద్యత శరాసనం, బాణాన్ని ఎక్కుపెట్టి మీదకి వస్తున్నటువంటి రావణాత్మజం, రావణాత్మజుడైనటువంటి ఇంద్రజిత్తుని లక్ష్మణాయ విభీషణ ఆచష్టే. విభీషణుడు చూపించి లక్ష్మణ స్వామితో చెప్తూ ఉన్నారు, లక్ష్మణ చూడు అక్కడ ఏం జరుగుతుంది. యహ సవాసవ నిర్జేత రావణస్యాత్మ సంభవ స ఏష రథమాస్థాయ హనుమంతం జిఘాంసతి. అనేకమైనటువంటి యుద్ధాలు చేసి దేవేంద్రుని కూడా నిర్జించినటువంటి రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు రథం మీద ఎక్కి యుద్ధానికి వచ్చి హనుమంతం జిఘాంసతి, హనుమంతుణ్ణి సంహరించబోతూ ఉన్నాడు, సంహరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, సంహరించాలి అనేటువంటి కోరికతోటి వస్తూ ఉన్నాడు. తం అప్రతిమ సంస్థానై శరై శత్రువిదారణై జీవితాంతఘరై ఘోరై సౌమిత్రే రావణిం జహి. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేమో లక్ష్మణ, అతగాడు హనుమత్ స్వామి మీద ఒక బాణం వేసే లోపుని శత్రు విదారణై శరై, జీవితాంతకరములైనటువంటి ఘోరమైనటువంటి శత్రు సంహారకమైనటువంటి శత్రువుల గుండెలు చీల్చేటువంటి వాడి అయినటువంటి బాణాలని వేసి రావణిం జహి, ఇంద్రజిత్తుని నువ్వు వెంటనే సంహరించు. ఇత్యేవ ముక్తస్తు తదా మహాత్మా విభీషణేనారి విభీషణేన దదర్శతం పర్వత సన్నికాసం రణే స్థితం భీమ బలం నదంతం. ఈ రకంగా విభీషణుడి చేత చెప్పబడుతూ ఉన్నటువంటి వాడి లక్ష్మణుడు పర్వతంలా ఉన్నటువంటి పెద్ద యుద్ధ భూమిలో నిలబడినటువంటి భయంకరమైన బలము కలిగినటువంటి గట్టిగా జయజయధ్వానాలు చేస్తూ ఉన్నటువంటి ఇంద్రజిత్తుని చూశారు లక్ష్మణస్వామి. విభీషణుడు చూశాడు, లక్ష్మణస్వామికి నన్ను చూపించి నన్ను సంహరించమని చెబుతూ ఉన్నాడు మా పిన్నాన్న, మా పిన తండ్రి. ఓహో అనుకున్నాడు. ఏవముక్త్వా తు సౌమిత్రిం జాత హర్షో విభీషణః ధనుష్పాణినమాదాయ త్వరమాణో జగామః. ఆ రకంగా ధనుష్పాణి అయినటువంటి లక్ష్మణ స్వామిని కూడా పెట్టుకుని వెంట పెట్టుకుని ఇంద్రజిత్తును సంహరించడం కోసం తీసుకువస్తున్నటువంటి విభీషణుడిని చూస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు. అవిదూరం తతో గత్వా ప్రవిశ్య చ మహద్వనం దర్శయామాస తత్కర్మ లక్ష్మణాయ విభీషణ. కొంచెం అటు ఇటు రథం పక్కకి జరిగింది. ఇంద్రజిత్తు అనేకమైనటువంటి రాక్షసులతోటి కప్పబడి ఉన్నాడు. వారందరినీ తప్పుకుంటూ వెళ్ళి అదిగో వాడే ఇంద్రజిత్తు అని చూపించాడు. దర్శయామాస, లక్ష్మణస్వామికి విభీషణుడు చూపించారు. అదిగో అతడయ్యా, అతడే మా యొక్క అన్నగారి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు. నీలజీమూత సంకాశం అని మేఘంలో ఉన్నాడు. న్యగ్రోధం భీమ దర్శనం, పెద్ద రావి చెట్టులా ఉన్నాడు వాడు. భీమ దర్శనం, పెద్ద మర్రి చెట్టులా ఉన్నాడు వాడు. భయంకరమైనటువంటి ఆకారంలో ఉన్నాడు వాడు. ఆ భయంకరమైన ఆకారంలో పెద్ద మర్రి చెట్టు నుంచి ఉంటే ఎలా ఉంటుందో నల్లని మేఘంలో ఉన్నటువంటి వాడు ఉన్నాడు. తేజస్వి, మహా తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఇంద్రజిత్తు. తపస్సు అంత తపస్సు చేశాడు వాడు. రావణ భ్రాత లక్ష్మణాయ నివేదయత్, రావణ సోదరుడైనటువంటి విభీషణుడు రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని నివేదయత్ చూపించాడు. ఇదిగోనయ్యా నీ లక్ష్యం ఇది, నువ్వు చంపవలసిన వాడు వీడు, ఇతడే మా అన్నగారి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు అని చెప్పాడు. ఇహోపహారం భూతానాం బలవాన్ రావణాత్మజః ఉపహృత్య తతః పశ్చాత్ సంగ్రామం అభివర్తతే. ఇక్కడ బలవంతుడైనటువంటి ఈ మా అన్నగారి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు ఈ ప్రాంతంలోనే, అంటే ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చి చూపించారు కదా వాళ్ళు, మర్రి చెట్టు దగ్గర ఉన్నాడు వాడు. ముందు అనుకున్నామా ఆ నికుంభల దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు త్వరలోకి వెళ్ళి వాడు అక్కడ అనేకమైనటువంటి వామాచారానికి సంబంధించినటువంటి హోమాలు అవి చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడే అనేకమైనటువంటి గౌతములకు బలులు ఇస్తూ ఉంటాడు ఈ రావణానుజుడు. మరి ఇచ్చిన తర్వాత ఆ బలంతో వాడు యుద్ధానికి బయలుదేరుతాడు.
ఒకసారి ఇక్కడ యాగం పూర్తి చేసుకుని జంతు బలులు ఇచ్చిన తర్వాత అదృశ్య సర్వభూతానా, వాడికి ఎవరికి కనపడ్డు. అదృశ్య రూపంలో, మాయా రూపంలో యుద్ధం చేసేటువంటి శక్తి వాడికి వస్తుంది. తతో భవతి రాక్షస, ఒక్కసారి హోమం పూర్తి చేసి జంతు బలుడు ఇచ్చాడా, వాడి ఇంకా మాయా యుద్ధం చేయడానికి సిద్ధపడిపోతాడు. వాడి ఇంకెవరికి కూడా కనపడకుండా యుద్ధం చేయగలుగుతాడు. నిహంతి సమరే శత్రువున్ బధ్నాతి చ శరోత్తమై, కనపడకుండా ఉండి ఎక్కడి నుంచి బాణాలు వస్తున్నాయో తెలియకుండా బాణాలు వేసి శత్రువుల్ని బంధిస్తాడు వాడు. అది వాడి యొక్క పద్ధతి. తం అప్రవిష్ట న్యగ్రోధం బలినం రావణాత్మజం విధ్వంసయ శరైః తీక్ష్ణైః సరథం శాశ్వసారథిం. ఏమీ దయదలచక్కర్లేదు లక్ష్మణ. వాడిని ఇప్పుడు ఆ మర్రి చెట్టు లోపలికి ప్రవేశించి బలిలవి ఇవ్వకుండా బయటికి వచ్చేసాడు కాబట్టి వాడిని సంహరించడం పెద్ద కష్టమైనటువంటి వ్యవహారం కాదు. చక్కగా మనం వాడి హోమాన్ని విఘ్నం కలిగించి వాడిని బయటికి తీసుకొచ్చాం. అది పూర్తి చేయలేదు వాడు కర్మ. కాబట్టి ఇప్పుడు నువ్వు తీక్ష్ణై శరై విధ్వంసయా, తీక్ష్ణమైన నీ బాణముల చేత వాడిని సంహరించు. వాడు ఒక్కడనే కాదు, సరథం, వాడి రథాన్ని ముక్కలు ముక్కలు చేసేయి. శాశ్వ సారథిం, ఆ గుర్రాన్ని సంహరించు, సారథిని సంహరించు, మొత్తం అంతా కూడా వాడు లేకుండా చేసేయి. తథేత్యుక్త్వా మహాతేజాః సౌమిత్రిః మిత్రనందనః బభూవ అవస్థితః తత్ర చిత్రం విస్పారయన్ ధనుః. సరే అలాగే అన్నాడు లక్ష్మణ స్వామి. ధనుస్సుకి బాణాన్ని సంధించి నిలబడి ఉన్నారు. ఎదురుగా ఇంద్రజిత్తు కనపడగానే వాడితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండి, నేను ఇక్కడ ఉన్నాను సుమా అని చెప్పడం కోసం ఆ జావలిని ఠంకారం చేశారు, ధనుష్ఠంకారం చేశారు. పెద్ద ధ్వని వచ్చింది. ఇది పద్ధతి. రామచంద్రమూర్తి కూడా ఇలాగే చేస్తారు. ముందు ధనుష్ఠంకారం చేస్తారు. శత్రువుని ఆహ్వానించడానికి మనం దేవుడి దగ్గర గంట కొడతాం. రామచంద్రమూర్తి ధనుష్ఠంకారం చేస్తారు. శత్రువు వస్తాడు. శత్రువులు దూరంగా పోవడానికి మనం గంట కొడతాం. దేవతలను ఆహ్వానించడానికి గంట కొడతాం. రామచంద్రమూర్తి తనకి సన్నిహితులైనటువంటి భక్తులందరికీ భద్రత కలిగించడం కోసం, శత్రువులందరూ దూరంగా పారిపోవడం కోసం ధనుష్ఠంకారం చేస్తారు. తాటకి దగ్గర అలాగే ధనుష్ఠంకారం చేశారు. వాలిని సంహరించే ముందు కూడా అలాగే ధనుష్ఠంకారం చేసే సంహరించారు. ఏమీ రహస్యంగా చెట్టుచాటు నుంచి మాత్రం కొట్టలేదు. పూర్తిగా ధనుష్ఠంకారం చేసి వాడికి వినపడి చుట్టుపక్కల జంతువులన్నీ భయపడి ఆ శబ్దానికి పారిపోతే వాడు మాత్రం రామచంద్రమూర్తిని చూడలేదు. కేవలం సుగ్రీవుని సంహరించాలి అనేటువంటి కోరికతో ఉండిపోయాడు. కాబట్టి వాడు ఎదురుగుండా వక్షస్థలంలో నిలబడి బాణం వేశారు రామచంద్రుడు. చెట్టు వెనక నుంచి కొడితే వక్షస్థలంలోకి బాణం దిగదు. వాడు వీపు దగ్గర ఎక్కడ దిగదు. వాడు చూడకుండా వేస్తుంది. అలా వేయలేదు. కాబట్టి ధనుష్ఠంకారం చేశారు లక్ష్మణస్వామి ఇక్కడ కూడా. విస్ఫారయన్ ధను సరథేనాగ్నివర్ణేన బలవాన్ రావణాత్మజ ఇంద్రజిత్ కవచీ ధన్వీ సధ్వజ ప్రత్యదృశ్యత. వెంటనే ఎదురుగా వచ్చాడు. ఏమిటి నాతో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా? ఎదురుగా ఉన్నాడు. రథేన అగ్నివర్ణేన, అగ్నిలా మెరిసిపోతూ ఉన్నది వాడు ఉన్నటువంటి రథం. బ్రహ్మాండమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉన్నది. బలవంతుడైనటువంటి రావణాత్మజుడైనటువంటి ఇంద్రజిత్తు కవచీ, కవచం ధరించి ఉన్నాడు. ధన్వీ, ధనుసు చేతబట్టి ఉన్నాడు. సధ్వజ, ఆ రథానికి ఒక ధ్వజం ఉన్నది. వాటితోటి లక్ష్మణస్వామి ఎదురుగా వచ్చాడు. తమువాచ మహాతేజాః పౌలస్యం అపరాజితం సమాహ్వయే త్వాం సమరే సమ్యగ్యుద్ధం ప్రయచ్ఛ మే. లక్ష్మణస్వామి చూశారు వాడిని. పౌలస్యం, పులస్య బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి రావణాసుడు యొక్క కుమారుడు. కాబట్టి పౌలస్య వంశజుడైనటువంటి, పులస్య వంశానికి చెందినటువంటి ఇంద్రజిత్తుతోటి లక్ష్మణస్వామి పలికారు. సమాహ్వయే త్వాం, రాబోయిరా, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను, స్వాగతం. సమరే సమ్యక్ యుద్ధం ప్రయచ్ఛ మే. ఈ రోజు యుద్ధంలో నాకు మంచి యుద్ధం చేసి చూపెట్టాను. చాలా బాగా చక్కగా యుద్ధం చేయాలి నువ్వు, సరేనా? నువ్వు మాత్రం నాతోటి అల్లాటప్ప చిన్న చిన్న యుద్ధాలు చేస్తే నేను ఊరుకోను. మంచి యుద్ధం చేయాలి నాతో, ఇవాళ చెయ్యి. నీకు నేను ఆహ్వానిస్తున్నాను. సమ్యక్ యుద్ధం ప్రయచ్ఛ మే, నాకు మంచి యుద్ధం ఒకటి ఇప్పిద్దు, మంచి యుద్ధం చేసే అవకాశం ఒకటి ఇప్పించు. ఏవముక్తో మహాతేజాః మనస్వీ రావణాత్మజః అబ్రవీత్ పరుషం వాక్యం తత్ర దృష్ట్వా విభీషణం.
పక్కనే విభీషణుడు కనిపించాడు ఇంద్రజిత్తుకి. చాలా పరుషంగా విభీషణుడు కనపడగానే రావణాత్మజుడైనటువంటి ఇంద్రజిత్తు లక్ష్మణుని యొక్క మాటలు వినకుండా విభీషణుడితో మాట్లాడుతున్నాడు. ఇహ త్వం జాత సంవృద్ధ సాక్షాత్ భ్రాత పితుర్మమ. విభీషణ, నువ్వు లంకలో పుట్టావు, లంకలో పెరిగావు, మా అన్నగారికి సోదరుడువు నువ్వు. కథం దృహ్యసి పుత్రస్య పితృవ్యో మమ రాక్షస. నువ్వు నాకు పినతండ్రిని, అంటే నేను నీకు కుమారుడి వరుసలోటి వాడను. కుమారుడికి ద్రోహం చేసే తండ్రి ఉంటాడని నాకు ఇంతవరకు తెలియదయ్యా. నువ్వు నాకు ద్రోహం చేశావు, శత్రుపక్షంలోకి వెళ్ళావా నువ్వు. నీ కుమారుడే ఆ వరుసలో ఉన్నటువంటి ఇంద్రజిత్తుని వధించమని చెప్పి శత్రువునికి నువ్వు ప్రోత్సాహం చేస్తూ ఉన్నావా? ఇంత ద్రోహం నువ్వు చేస్తావని నేను అనుకోలేదు. లంకలో పుట్టి, లంకలో పెరిగి, లంక ఉప్పు తిని నీ అన్నగారు అయినటువంటి రావణాసురుని యొక్క కుమారుడైనటువంటి నన్ను సంహరించడానికి నువ్వు ఇంత ద్రోహం కథం దృహ్యసి, ఎలా నువ్వు ద్రోహం చేస్తూ ఉన్నావు. న జ్ఞాతిత్వం న సౌహార్దం న జాతిస్తవ దుర్మతే ప్రమాణం న చ సౌందర్యం న ధర్మో ధర్మదూషణ. నువ్వు జ్ఞాతివి అంటే సవతి లేదా అన్నగారి యొక్క పిల్లలు, వాళ్ళని జ్ఞాతులు అంటారు. నువ్వు నాకు జ్ఞాతులు మన ఇద్దరం. కాబట్టి ఇలాగా ఓ దుర్మతి, దుష్టబుద్ధి కలిగినటువంటి విభీషణ, నువ్వు ధర్మదూషణ, ధర్మాన్ని విడిచిపెట్టేశావు. ఏమిటి ధర్మం? కన్న కొడుకును రక్షించుకోవడం ధర్మం ఎవరికైనా. నీ కొడుకు లాంటి వాడిని నేను, నన్ను రక్షించవలసిన వాడు నువ్వు, నన్ను సంహరించే వాడితో చేతులు కలిపావు. కాబట్టి నువ్వు జ్ఞాతులము అనేటువంటి విషయం కానీ, నీకు నాకు చుట్టరికం ఉంది, వీడు మా జ్ఞాతే, మాకు తెలిసిన వాడే, మా బంధువేనండి అని చెప్పి నువ్వు నా వైపు ఉండాలి, నా పక్షంలో ఉండవలసిన వాడు. అది నువ్వు వదిలేశావు. సౌహార్దం, మనకి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం, మనం ఎంతో కాలం లంకలో కలిసి పెరిగాం, ఆ స్నేహాన్ని నువ్వు వదిలిపెట్టేశావు. జాతిస్తవ, మన ఇద్దరం ఒకే జాతి, రాక్షస జాతి, వాళ్ళు మానవులు. మావాడండి, మా జాతి వాడే అని చెప్పేటువంటిది ఒక ఇది నీకు ఉండాలి నా మీద. అది కూడా లేదు నీకు. మన జ్ఞాతులు అనేటువంటిది మర్చిపోయావు, కలిసి పెరిగినటువంటి స్నేహాన్ని మర్చిపోయావు, మన ఇద్దరం ఒకే జాతికి చెందిన వాళ్ళని మర్చిపోయావు. ప్రమాణం నచ సౌందర్యం న ధర్మో ధర్మదూషణ. నువ్వు ధర్మాన్ని కూడా లెక్క చేయలేదు, ఇవేవి కూడా నువ్వు ప్రమాణంగా తీసుకోలేదు. స్నేహాన్ని గాని, జాతిని గాని, జాతిత్వాన్ని గాని ప్రమాణంగా తీసుకోలేదు. నువ్వు అవేమి చేయకుండా సౌదర్యం న ధర్మో నచ సౌదర్యం, సోదరత్వం, అన్నగారి బిడ్డడే వీడు, నా అన్నగారు, ఒకే కడుపును పుట్టిన వాళ్ళం రావణాసురుడు నేను, వీడికి నేను ఎలా ద్రోహం చేస్తాను అని చెప్పి నువ్వు సోదర భావాన్ని కూడా విడిచిపెట్టేశావు. వేటిని ప్రమాణంగా తీసుకోలేదు. నువ్వు ధర్మావతుడు ఏమిటి, ధర్మ దూషణుడు నువ్వు, ధర్మానికి అపకారం చేసినటువంటి వాడు. శోచస్త్వమసి దుర్బుద్ధే నిందనీయశ్చ సాధుభిః యస్త్వం స్వజనముత్సృజ్య పరభృత్యత్వమాగతః. నువ్వు స్వజనాన్ని విడిచిపెట్టావు, పరజనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళకి సేవ చేస్తూ మృత్యుడిగా వాళ్ళ దగ్గర చేరావు. అది కాబట్టి నువ్వు దుర్బుద్ధితో నువ్వు చేసినటువంటి పనికి శోచస్త్వమసి దుర్బుద్ధే, నువ్వు ఎలాగైనా సరే స్వజనాన్ని విడిచిపెట్టి పరులకి భృత్యుడి, శత్రువులకి భృత్యుడిగా ఉన్నటువంటి నిన్ను చూసి శోచస్త్వం, జాలిపడాలి, బాధపడాలి, ఇటువంటి పని చేశాడు మా విభీషణుడు అని. దుర్బుద్ధే, ఓ దుర్బుద్ధి కలవాడా, సత్పురుషులందరూ కూడా నిన్ను నిందిస్తారు. నిందనీయశ్చ సాధుభిః, సాధువులైనటువంటి వాళ్ళు, సత్పురుషులైనటువంటి వాళ్ళు. ఇదేమిటి విభీషణుడు ఇలాగా చివరి నిమిషంలో అన్నగారి సోదరుని కూడా విడిచిపెట్టి శత్రుపక్షంలో చేరాడు అని చెప్పి నిన్ను నిందించేటువంటి కార్యక్రమం నువ్వు చేశావు. నైతత్ శిథిలయా బుద్ధ్యా త్వం వేత్సి మహదంతరం క్వచ సజన సంవాసః క్వచ నీచ పరాశ్రయః. పరుల పంచెను చేరడం
ఎంత దౌర్భాగ్యమో నీకు తట్టలేదా? మన వాళ్ళ దగ్గర ఉన్నట్టు కలో గంజో తింటూ ఉండడం మేలు గాని పరుల ఇంటను చేరి వాళ్ళని ఆశ్రయించడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం నీకు తట్టలేదా? అది నీకు అనిపించలేదా? శిథిలయా బుద్ధ్యా, నీ బుద్ధి శిథిలమైపోయింది, నువ్వు సరిగ్గా ఆలోచించలేకపోయావు. కాబట్టి ఈ రెండిటికి తేడా నీకు తెలియలేదు. ఏ రెండిటికి? స్వజన సంవాస, మన వాళ్ళతో ఉంటూ కలో గంజో తింటూ మనతో మనం జాగ్రత్తగా గడిపేటువంటి దానిలో ఉన్న ఆనందం. నీచ పరాశ్రయ, నీచులను చేరి వారి అండని కోరి వారి మోచేతి నీళ్లు త్రాగుతూ బతకడం. ఈ రెండిటికి తేడా నువ్వు తెలుసుకోలేకపోయావు. గుణవాన్ వా పరజన స్వజనో నిర్గుణోపి వా, నిర్గుణ స్వజన శ్రేయాన్య పరహ పర ఏవ సహ. మనవాడు సద్గుణుడు కాకపోవచ్చు, కానీ మనవాడు. మనం కాకపోతే ఎవరు క్షమిస్తారు వాడిని? మనం కాకపోతే ఎవరు వాడికి దగ్గరుండి అపకారాలు పొందకుండా చేస్తారు? పరుడు, శత్రువు అనేటువంటి వాడు సర్వసద్గుణ సంపన్నుడే. అంత మాత్రం చేత శత్రువు దగ్గరికి చేరతావా? శత్రువు ఎప్పటికీ శత్రువే. నీ వాళ్ళు ఎప్పుడూ నీ వాళ్లే. నీ వాళ్ళకి శత్రువుడికి ఉన్న తేడాని నువ్వు గుర్తించలేకపోయావు. అది దుర్మార్గుడైనా సరే నీ వాళ్ళతో నువ్వు కలిసి ఉండడమే సరి అయినటువంటి పని తప్ప నువ్వు ఏ రకంగా కూడా శత్రుపక్షాన చేరినటువంటిది క్షమార్హమైనటువంటి విషయం కాదు. స్వపక్షం పరిత్యజ్య పరపక్షం నిషేవతే, స్వపక్షే క్షయం ప్రాప్తే పశ్చాత్ పరైరేవ హన్యతే. శత్రువులు ఏం చేస్తారు? అవతల పక్షంలో ఉన్నవాడిని దగ్గరికి తీసుకుంటారు. ఎవడైతే తన స్వపక్షాన్ని వదిలిపెట్టి శత్రుపక్షంలో చేరతాడో వాడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నీ స్వపక్షం అంతా మరణించిన తర్వాత నిన్ను దగ్గరించుకుంటాడు అనుకుంటున్నావా? మమ్మల్ని ఎలా సంహరించాడో నిన్ను కూడా అలాగే సంహరిస్తాడు ఈ రాముడు. దానికోసం వేచి ఉన్నాడు. నిన్నేదో మమ్మల్ని ఇద్దరిని, రావణాసుడిని మేఘనాథుడిని సంహరించేసి విభీషణుడి దగ్గర తీసుకుంటాడు రాముడు ఎలా అనుకుంటున్నావు? నువ్వు శత్రువు దగ్గర నుంచి వచ్చావన్న విషయం వాళ్ళకి తెలియదా? కాబట్టి శత్రు శేషం ఉంచరు వాళ్ళు. స్వపక్షాన్ని విడిచిపోయి పరపక్షాన్ని చేరినంత మాత్రాన నువ్వేదో క్షేమంగా ఉంటానని మాత్రం అనుకోకు. యుద్ధం పూర్తయిన తర్వాత నీకు కూడా మాకు పట్టిన గతే పడుతుంది. రామచంద్రమూర్తి శత్రు శేషం లేకుండా నిన్ను కూడా సంహరించవచ్చు. అది నీకు తట్టకపోవడం చాలా దౌర్భాగ్యం. యస్వపక్షం పరిత్యజ్య పరపక్షం నిషేవతే, సహ స్వపక్షే క్షయం ప్రాప్తే పశ్చాత్ తైరేవ హన్యతే. ఎవరైతే నీకు ఆశ్రయం ఇచ్చారో వాళ్ళ లాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు యుద్ధం అయిపోయాక నిన్నేమి ఇప్పుడు చూసినట్లు చూడరు. నువ్వు శత్రువు యొక్క భాగంగానే చూస్తారు. కాబట్టి నిన్ను కూడా వాళ్ళు సంహరిస్తారు. నిరనుక్రోశతాచేయం యాదృశీతే నిశాచరా, స్వజనేన త్వయా శక్యం పరుషం రావణానుజ. నిరనుక్రోశత అంటే రావణాసురుని యొక్క తమ్ముడైనటువంటి ఓ భీషణ, నువ్వు రావణానుజ, రావణాసురుని సోదరుడువు. కాబట్టి నువ్వు రాక్షస, నువ్వు కూడా ఒక రాక్షసుడవు. లక్ష్మణుని ఇక్కడికి నా దగ్గరికి తీసుకొచ్చి నన్ను సంహరించమని నువ్వు చెబుతూ ఉన్నావే, అది నిరనుక్రోశ, ఏమాత్రం జాలి లేనటువంటి గుండె నీది అని నాకు అర్థమవుతున్నది. జాతివైనటువంటి నువ్వు ఎటువంటి పని చేస్తున్నావంటే, సాక్షాత్తు కుమారుని వరుసలో ఉన్నటువంటి నన్ను సంహరించమని శత్రువుని తీసుకొచ్చి అదిగో అతన్ని సంహరించాలని చూపిస్తూ ఉన్నావు అని చెప్పి పలుకుతూ ఉన్నాడు ఇంద్రజిత్తు భీషణుడితో. ఇత్యుక్తో భ్రాతృపుత్రేణ ప్రత్యువాచ విభీషణ. మరి వినేసి ఊరుకుంటే ఎలాగా? విభీషణుడు కూడా సమాధానం చెప్పాలి. తాను తప్పు చేయలేదు అని చెప్పాలిగా. అసలు విభీషణుడికి ఇంద్రజిత్తుకి ఏమి గొడవ లేదు. రావణాసుడితోటి విభేదం వచ్చింది తప్ప ఇదివరకు ఎప్పుడు కూడా ఇంద్రజిత్తుకి ఇతనికి యుద్ధం జరగడం కానీ, మాటలతో ఒకళ్ళు అనుకోవడం కానీ ఒకసారి జరిగింది. మళ్ళీ ఇది రెండోసారి జరుగుతుంది. ఎందుకు వీళ్ళిద్దరికి మాటిమాటికి వస్తుంది? ఇంద్రజిత్తుకి విభీషణుడికి ఏమిటి సంబంధం అంటే, మనకి ఉమా సంహిత అనేటువంటి దానిలో ఒక అందమైనటువంటి శ్లోకం కలుపుతుంది. అది ఉమా సంహితాయాం ప్రథమాధ్యాయే
పార్వతీ పరమేశ్వర సంవాదే. పరమేశ్వరుడు పార్వతీదేవికి రామాయణం చెప్తాడు, అది ఉమాసంది. అందులో ఆయన చెప్పాడు, రావణాది పూర్వజన్మ ప్రస్తావే. రావణ యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తూ పరమేశ్వరుడు పార్వతితో ఏం చెప్పారు అంటే, ద్వారపాలో దశగ్రీవ కుంభకర్ణస్తథైవ చ. జయ విజయులు అనేటువంటి ద్వారపాలకుడు రావణ కుంభకర్ణుడుగా వచ్చారు పార్వతి. విభీషణో ధర్మరూప. విభీషణుడు సాక్షాత్ ధర్మరూపుడు. అధర్మో మేఘనాదక. మేఘనాథుడు అధర్మానికి ప్రతిరూపం. లంకానగరంలో ధర్మానికి ప్రతిరూపం విభీషణుడు, అధర్మానికి ప్రతిరూపం మేఘనాథుడు. ధర్మానికి అధర్మానికి ఎప్పుడూ కూడా గొడవ అవుతూనే ఉంటుంది. కాబట్టి విభీషణుడికి ఆ ఇంద్రజిత్తుకి మధ్య, ఆ మేఘనాథుడికి మధ్య, ధర్మాధర్మములకి మధ్య జరిగేటువంటి ఆ వాదులాట జరుగుతూ ఉన్నది. కాబట్టి విభీషణుడు చెప్తూ ఉన్నాడు తనకి పుత్రుడి వరుసలో ఉన్నటువంటి ఇంద్రజిత్తుతో, అజానన్నివ మచ్చీలం కిం రాక్షస వికర్ధసే. అజ్ఞానివిరా నువ్వు, అసలు ఏమీ జ్ఞానము లేని వాడివలే నా యొక్క శీలాన్ని గురించి మాట్లాడడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావే. నీకు అసలు దాని గురించి మాట్లాడేటువంటి అర్హత ఉన్నదా కూడా చూసుకోకుండా, అజానన్నివా, ఏమీ తెలియని వానివలే, మచ్చీలం కిం రాక్షస వికర్ధసే, నా యొక్క శీలం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు ఎందుకు గర్వంగా పలుకుతూ ఉన్నావు? నేను గొప్పవాడిని, నువ్వు తక్కువవాడివి, నేను ధర్మాత్ముడిని, నువ్వు అధర్మాత్ముడిని మాట్లాడుతున్నావు. కాబట్టి రాక్షసేంద్ర సుతా సాధు పారుష్యం సజ గౌరవాత్. అసాధు అయినటువంటి, మంచిది కానటువంటి అసాధు, ఓ మంచివాడి కానివాడా, ఓ దుర్మార్గుడా, ఓ అసాధువా, రాక్షసేంద్ర సుతుడా, రావణ కుమారుడా, త్యజ పారుష్యం గౌరవాత్. నీకంటే వయసులో పెద్దవాడిని అనేటువంటి జ్ఞానంతో నీ వాక్ పారుష్యాన్ని కాస్త తగ్గించుకో. కులే యద్యప్యహం జాతో రక్షసాం క్రూరకర్మణాం గుణోయం ప్రథమో నృణాం తన్మే శీలం అరాక్షసం. నువ్వు పినతండ్రి అనేటువంటి గౌరవంతో నీ పారుష్యాన్ని కొంచెం విడిచిపెట్టి నేను చెప్పే మాట విను. నువ్వు అన్నట్టు నిజమే, నేను క్రూర కర్మలు చేసేటువంటి రాక్షస వంశంలో పుట్టిన వాడినే, నేను కాదంటం లేదు. కానీ మానవులకి ఏది ఉత్తమ గుణమో ఆ ఉత్తమ గుణాన్ని నేను పొందాను. గుణోయం ప్రథమో నృణాం తన్మే శీలం అరాక్షసం. అరాక్షసమైనటువంటి రాక్షస ప్రకృతికి విరుద్ధమైనటువంటి శీలం కలిగి ఉన్నాను నేను. రాక్షస కులంలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు ఇవ్వాలనే ఉంది. మీరందరూ ఆ క్రూరకర్మలో కలిగి ఉన్నారు, కానీ నాకెందుకు మానవుల వలె చాలా క్రూరకర్మ లేకుండా ఉండడం అనేటువంటి లక్షణం ఒకటి పుట్టుకతోటే వచ్చింది. కాబట్టి నేను ధర్మాత్ముడనై పుట్టాను, మీరందరూ అధర్మాత్ములై ఉన్నారు. నరమే దారుణేనాహం నచాధర్మేణ వైరమే భ్రాత్రా విషమశీలేన క్రధం భ్రాతా నిరస్యతే. నేను మిమ్మల్ని వదిలిపెట్టేసి శత్రువుల దగ్గర వచ్చానని ఎలా చెప్తున్నావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మీ అన్నగారి నన్ను పంపించేశారు. నన్ను దేశ బహిష్కరణ విధించినంత పని చేశాడు మీ తండ్రి గారు. కాబట్టి మా అన్నగారే నన్ను వెళ్ళిపోమంటే నేను నలుగురు మంత్రులతో కలిసి ఆకాశ మార్గంలో పైకి లేచి వచ్చేసాను. అంతేగాని నా అంతటి నేను మీ అన్నగారిని విడిచిపెట్టాల. ఆయన నన్ను వద్దన్నాడు. నువ్వు నాకు మళ్ళీ కనపడడానికి వీల్లేదన్నాడు. కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చేసాను. కాబట్టి నరమే దారుణే నాహం, క్రూరమైన పనుల యందు నాకు ఎటువంటి ఆసక్తి లేదు, వాటి యందు నేను రమించలేను. నచ అధర్మేణ వైరమే, అధర్మం యందు కూడా నేను ఏమాత్రము రమించలేను. మనం విభీషణుడి యొక్క పుట్టుక సందర్భంలో చెప్పుకున్నాం. బ్రహ్మగారు ప్రత్యక్షమై విభీషణుడి కోరికాడు, నీ కోరిక ఏమిటయా, కోరు నేను తీరుస్తాను అంటే ఆయన ఒకటే కోరిక కోరారు, ఎంత ఆపద కలిగినా కూడా, ఎటువంటి పరిస్థితిలో కూడా నా బుద్ధి అధర్మం వైపు వెళ్లకుండా ఉండేలా చూడు స్వామి, ఎప్పుడూ ధర్మాన్ని అంటుపెట్టుకునేలా చూడు స్వామి, ఈ ఒక్క కోరిక చాలు నాకు. ఆశ్చర్యపోయారు బ్రహ్మగారు. అదేవిడా మీ అన్నగారు చావు లేకుండా వరం కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరాడు, నువ్వేమో ఇలాంటి కోరిక కోరుతున్నావు, నీకు చావు లేనటువంటి వరం వద్దా అంటే అక్కర్లేదన్నాడు ఆయన.
అక్కర్లేదన్న ఆయన విభీషణుడు చిరంజీవి అయిపోయాడు, చావు అక్కర్లేదని కోరుకున్న రావణాసురుడు మరణించేస్తాడు. ఆయన నిత్యము ధర్మంలో ఉండడమే చిరంజీవిత్వానికి సోపానం అని చూపిస్తున్నాడు. కాబట్టి అది విని మురిసిపోయినటువంటి బ్రహ్మగారు, సరే నీకు మరణం లేదు, నువ్వు చిరంజీవి అయిపోయిపో. నీలాంటి వాళ్ళు ఉండాలి ధర్మాత్ములు ఈ భూమి మీద. ఇప్పటికీ విభీషణుడు అందుకే చిరంజీవిగా బతికే ఉంటాడు. అది విభీషణుడు యొక్క నమ్రమే దారుణే నాహం నచ అధర్మేణ వై రమే భ్రాత్రా విషమశీలేన కథం భ్రాతా నిరస్యతే ధర్మాత్ ప్రత్యుతశీలం హి పురుషం పాప నిశ్చయం త్యక్వా సుఖమవాప్నోతి హస్తాదాసీ విషం యథా. నాకు దారుణ కృత్యాల మీద ఎటువంటి కోరిక, ఎటువంటి ఆసక్తి లేదు. అధర్మం ఏమీ కూడా నాకు ఇష్టం కాదు. కాబట్టి ఎంత విషమ స్వభావం ఉన్నప్పటికైనా కూడా సోదరుణ్ణి ఒక సోదరుడు పరిత్యజిస్తాడా? పరిత్యజించకూడదు కదా, దగ్గరే పెట్టుకోవాలి కదా. అటువంటిది మీ అన్నగారు నన్ను పరిత్యజించారు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను మీ అన్నగారి నుంచి పరిత్యజించి రాలేదు, మీ అన్నయ్య నన్ను పరిత్యజించాడు. ఎందుకని? ధర్మం ఏమిటో చెప్పాను కాబట్టి, అధర్మం చెయ్యవద్దని అన్నాను కాబట్టి. కాబట్టి మీ అన్నగారు సోదరుడైనటువంటి నన్ను పరిత్యజించుకున్నాడు, దానికి నేను ఎలా బాధ్యుడు అవుతాను? కాబట్టి ధర్మాత్ ప్రత్యుతశీలం హి పురుషం పాప నిశ్చయం త్యక్వా సుఖమవాప్నోతి హస్తాదాసీ విషం యథా. ధర్మభ్రష్టులైన వాళ్ళకి, ఏమీ శీలము లేని వాళ్ళకి, పాప నిశ్చయం కలవాడికి, అలాంటి పురుషుణ్ణి చేతిలో పాము ఉంటే ఏం చేస్తావు? గముక్కుని దూరంగా విసిరేసి పారిపోతాం. గముక్కుని ఏదో పట్టుకున్నాం, అది పాము అయిందని తెలిసింది, వెంటనే ఏం చేస్తాం? దాన్ని దూరంగా విసిరేస్తాం, విసిరేసి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాం, దానికి దూరం అయిపోతాం. అలాగా అధర్మాత్ముడైనటువంటి వాడు తారసపడితే వాడిని వెంటనే వదులుచుకుని దూరంగా వాడికి దూరం పోవడమే కదయ్యా సరి అయినటువంటి సుఖాన్ని పొందేటువంటి పద్ధతి. హింసా పరస్వహరణే పరదారా విమర్శనం త్యాజ్యం ఆహు దురాచారం వేష్మ ప్రజ్వలితం యథా. మన ఇంటికి మనమే నిప్పెట్టేసుకున్నట్టు 3 పనులు చేస్తే. ఒకటేమిటి? హింస, అవతల వాడిని హింసించడం. పరస్వహరణం, పరుల యొక్క సొమ్ముని కాజేయడం. పరదారాభిమర్శనం, పరుల యొక్క భార్యని కోరడం. ఇవన్నీ కూడా త్యాజ్యం, విడిచిపెట్టదగినవి అని చెప్తారు. దురాచారం వేష్మ ప్రజ్వలితం యథా. కాబట్టి మండిపోతున్న ఇల్లుని విడిచిపెట్టి ఎలాగ అందులోంచి బయటికి పారిపోతామో, అలాగే ఈ గుణములు ఉన్న వాళ్ళని విడిచిపెట్టి బయటికి పోవాలి అని చెప్తారు పెద్దలైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు, శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు. కాబట్టి నేను విడిచిపెట్టి వచ్చేసాను. పరస్వానాం చ హరణం పరదారాభిమర్శనం సుహృదాం అతిశంకా చ త్రయో దోషాః క్షయావహాః. 3 దోషాలు ఉంటాయి, వాటిని అవి మనని నాశనం చేస్తాయి. ఆ 3 దోషాలు ఏంటంటే పరస్వానాంచ హరణం, ఇతరుల సొమ్ముని కాజేయాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే. పరదారాభిమర్శనం, ఇతరుల భార్యని తాను కావాలి అని కోరుకుంటే. సుహృదామతిశంకాచ, తనని ప్రేమించే వారి మీద అతిశంక, క్షణక్షణం వాడు నిజం చెప్తున్నాడా లేదా, నన్ను మోసం చేయడానికి చెప్తున్నాడా అని అనుమానం. కాబట్టి మనని ప్రేమించేవాళ్ళు, మనకి మంచి చెప్పేవాళ్ళని నమ్మకపోవడం. పరదారాభిమర్శనము, ధన అపహరణం, ఇవి చేసేటువంటి వాళ్ళ యొక్క దోషాలు 3 కూడా మనని నాశనం చేస్తాయి. మహర్షీణాం వధో ఘోరః, ఎంతమందిని మహర్షులను సంహరించాడయా మీ అన్నగారు. ఘోరమైనటువంటి పాపం కాదా అది? సర్వదేవైశ్చ విగ్రహ, సమస్త దిక్పాలకుల్ని, దేవతల్ని కూడా నిగ్రహించాడు, వారందరినీ బందీలుగా పెట్టుకున్నాడు. అభిమానశ్చ కోపశ్చ వైరిత్వం ప్రతికూలత ఏతే దోషా మమ భ్రాతుః. మా అన్నగారి దోషాలు చెప్పమంటే చిట్టా ఏమని చెప్పమంటావు? ఎన్నని చెప్పమంటావు? అభిమానశ్చ, గర్వం, నా అంతటి వాడు లేడు అనేటువంటి అభిమానం. కోపశ్చ, విపరీతమైనటువంటి కోపం. వైరిత్వం, శత్రుత్వం, అందరితోటి, ఎవరితోటి కూడా మిత్రత్వం నిలుపుకోలేదు. ప్రతికూలత, అన్నిటికీ కూడా నెగిటివ్ థింకింగ్, అన్నిటికీ కూడా సరి అయినటువంటి దృక్పథంతో చూడకపోవడం అనేటువంటివి. ఏతే దోషా మమ భ్రాతుః,
జీవిత ఐశ్వర్య నాశనాః. ఈ దోషాలు జీవిత ఐశ్వర్య నాశనాః, జీవితాన్ని ఐశ్వర్యాన్ని కూడా నాశనం చేస్తాయి. ఇటువంటి దోషాలు కలిగి ఉన్నాడు మా అన్నగారు. గుణాన్ ప్రచ్ఛాదయామాసు పర్వతాధివతో యదాః దోషైరేతైః పరిత్యక్తో మయా భ్రాతా పితా తవ. కాబట్టి ఈ ఈ ఇటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఆ, ఆ, నా అన్నగారికి ఉన్నటువంటి దోషాలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైనా ఒకటి రెండు మంచి గుణాలు ఉంటే వాటిని కప్పేస్తాయి, కనపడలేకుండా చేస్తాయి. మా అన్నగారు ఎంత వేదాంగవేత్త, ఎంత వేద విద్వాంసుడు, ఎంత పరమాద్భుతమైనటువంటి శివభక్తుడు అయినప్పటికీ పరదారాభిమర్శనం అనేటువంటిది, పరసొమ్ము హరించడం అనేటువంటిది, స్నేహితుల యందు తనని ప్రేమించే వారి యందు అనుమానం కలిగి ఉండడం అనేటువంటిది, ఈ మూడు దోషాలు కూడా ఆయనకి అభిమానము, కోపము, వైరిత్వం, ప్రతికూలత, ఈ దోషాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి ఆయనలోని మంచిని బయటికి రానివ్వలేదు. ఆయన ఒక గొప్ప మహాశివభక్తుడు అని ఎవరు చెప్పరు, ఆయన యొక్క గొప్ప వేదాంగవేత్త అని ఎవరు చెప్పరు. ఎవరడిగినా రావణుడు ఎవరైనా సీతాభరణం చేశాడు కదండి, వాడే కదండి. కాబట్టి ఈ ఈ దోషాలు ఎంత గొప్ప దోషాలు అంటే మంచితనాన్ని ఏమాత్రమో పైకి కనపడివ్వకుండా కప్పేసేంతటి పెద్ద దోషాలు ఇవి. కాబట్టి నీకు ఎన్ని మంచితనాలు ఉన్నా వృధాయే. జనానికి కనపడేది పైకి నువ్వు అనుభవించవలసింది వీటిని, ఈ ఈ చేసిన దోషాల వల్ల వచ్చేటువంటి ఫలితాలనే. మేఘాలు పర్వతాన్ని కప్పేసినట్టు ఈ దుర్గుణాలు, ఆయనలో ఉన్న సుగుణం ఏదైనా చిన్నది ఉంటే దాన్ని పూర్తిగా కప్పేసింది. దోషైరేతైః పరిత్యక్తో మయా భ్రాత్రా పితా తవ నేయమస్తి పురీ లంకా నచ త్వం నచ తే పితా అతిమానీ చ బాలశ్చ దుర్వినీతశ్చ రాక్షస. నువ్వు ఆ ఇన్ని దోషాలు నా అన్నగారిలో ఉన్నాయి కాబట్టి ఆ మంచితనం ఎందుకు కూడా కొరగవాకుండా పోయింది కాబట్టి నేను ఆయన్ని విడిచిపెట్టాను. నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఈ ఇంకా నేయమస్తి పురి లంకానగరం లేదు, ఇంకా త్వరలో మొత్తం ధ్వంసం అయిపోబోతోంది. నచత్వం, కాసేపట్లో నువ్వు మిగలవు. నచతే పిత, ఇంకాసేపట్లో మీ నాన్నగారు మిగలరు. మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అతిమానీ చ బాలశ్చ దుర్వినీతశ్చ రాక్షస. నువ్వు అతిమాని, స్వాభిమానం ఎక్కువ, నీకు గొప్పవాడిని అనుకుంటూ ఉన్నావు. స్వాభిమానం అంటే మంచి స్వాభిమానం కాదు, దురభిమానం. నాంతటి వాడు లేడు, నాంతటి పరాక్రమంతుడు లేడు అని నువ్వు విర్రవీగుతూ ఉన్నావు. కాబట్టి బాలశ్చ, ఇంకా చిన్నపిల్లవాడివి, పరిణితి చెందినటువంటి ఆలోచన లేదు నీకు. దుర్వినీతశ్చ, నీతి మార్గం లేదు నీకు, అన్యాయమైనటువంటి మార్గంలోనే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు బద్ధహాతం కాలపాశేన, కాలపాశంతో కట్టబడి ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఏ క్షణమైనా అది కొంచెం లాగితే అది నీకు ఉచ్చు బిగుస్తుంది, నీ ప్రాణం పోతుంది. బద్ధస్త్వం కాలపాశేన బ్రూహి మాం యద్యదిచ్ఛసి అద్యతే వ్యసనం ప్రాప్తం కిం వాం త్వమిహ వక్ష్యసి. నీ ఇష్టం వచ్చిన తిట్లు తిట్టున్నాను, నాకేం పర్వాలేదు, నేనేం అనుకో. నువ్వు కాలపాశంతో బద్ధుడివై ఉన్నావు. నీకు ఈరోజు మహాదారుణమైనటువంటి కష్టం రాబోతుంది. కాబట్టి నువ్వు నన్ను ఎన్ని తిడితే మాత్రం అది తగ్గుతుంది. నీ కర్మఫలాన్ని నువ్వు ఈరోజు అనుభవించబోతూ ఉన్నావు. నీ అతిమానిత్వము, బాలత్వము, దుర్వినీతత్వము, వీటి వల్ల నువ్వు నీ కర్మఫలాన్ని ఈరోజే అనుభవించబోతున్నావు. ప్రవేశం నత్వయా శక్యో నిగ్రోధో రాక్షసాధమ. ఇది ఆ మర్రి చెట్టు లోపలికి వెళ్ళిపోయి ఏదో చేద్దాం అనుకున్నావు కదా, నువ్వు వెళ్ళగలిగావా? నువ్వు వెళ్ళలేవు. నువ్వు చేద్దాం అనుకున్నటువంటి ఆ దారుణమైనటువంటి హోమాలు నువ్వు చెయ్యలేవు, బలుడిని నువ్వు ఇవ్వలేవు. కాబట్టి ప్రవేశం నత్వయా శక్య నిగ్రోధో రాక్షసాధమ. రాక్షసాధముడా ఇంద్రజిత్తు, నువ్వు నువ్వు అలవాటుగా వెళ్ళేటువంటి నిగ్రోధోక్షంలోకి వెళ్ళలేకపోయావు. దర్శయిత్వా చ కాకుత్సౌ నశక్యం జీవితుం త్వయా. ఆ కాకుత్సులైనటువంటి రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా ఎదిరించి నువ్వు జీవించేటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు జీవించడం నీ వల్ల కాదు. ఇంకా యుద్ధస్వ నరదేవేణ లక్ష్మణేన రణే సహ.
ఆయన ఆహ్వానించారుగా నిన్ను లక్ష్మణస్వామి, వెళ్ళు, వెళ్ళి ఆయనతో చక్కగా యుద్ధం చేసి నీ కార్యం ఏమిటో నీ పని నువ్వు పూర్తి చేసుకో. యుధ్యస్వ నరదేవేన లక్ష్మణేన రణే సహ హతస్త్వం దేవతా కార్యం కరిష్యసి యమక్షయే. దేవతా కార్యాన్ని పూర్తి చేయడం కోసం వచ్చినటువంటి ఆ నరదేవుడితో యుద్ధం చేసి నువ్వు అతః మరణించిన వాడవై యమక్షయే దేవతా కార్యం కరిష్యసి. దేవతలందరూ ఇష్టపడేలాగా, వారి యొక్క లక్ష్యం పూర్తయ్యేలాగా నువ్వు యమక్షయానికి వెళ్ళు. క్షయము అనే మాటకి ఇల్లు అని అర్థం. యమక్షయం అంటే యముని యొక్క ఇల్లు. నువ్వు యమలోకానికి వెళ్ళు. నిదర్శే స్వాత్మబలం సముద్రితం కురుష్వ సర్వాయుధ సాయక వ్యయం న లక్ష్మణస్యైత్యహి బాణగోచరం మధ్య జీవన్ సబలో గమిష్యసి. నిదర్శయ స్వాత్మబలం. నేను ఇంతర్వాణ్ణి అంతర్వాణ్ణి ఇంద్రుని జయించాను రకరకాలుగా చెప్పుకుంటున్నావు కదా. స్వాత్మబలం నిదర్శయ, ఇప్పుడు నీ బలాన్ని ఏమిటో చూపించు. కురుష్వ సర్వాయుధ సాయక వ్యయం. నీ దగ్గర ఉన్నటువంటి బాణాలు ఆయుధాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఖర్చు పెట్టేసాయి, అవన్నీ విడిచిపెట్టేసాయి, అవన్నీ లక్ష్మణుడి మీదకి వదిలేసాయి. అవన్నీ కూడా ఖర్చు అయిపోని త్వరలో నీ ఆయుధాలన్నీ అయిపోతాయి. నీకు ఇంక పోరాడానికి యుద్ధం చేయడానికి చేతిలో ఏమీ మిగలవు. అన్నీ వేసినా కూడా ఆయనకి ఏమీ కాదు. కాబట్టి నీ యొక్క సర్వాయుధములని బాణములని కూడా ఏం చేసేసుకో. నా లక్ష్మణస్యైత్యహి బాణగోచరం త్వమద్య జీవన్ బలో గమిష్యసి. లక్ష్మణ బాణం నీ కంట పడింది అంటే, లేదా లక్ష్మణ బాణం కంటికి నువ్వు కనపడ్డావు అంటే, నువ్వు ప్రాణాలతోటి వెనక్కి వెళ్ళడం అనేది ఇంకా లేదు సుమా. నీ జీవితం ఆఖరు ఎంతవరకు నీ జీవించి ఉంటావంటే లక్ష్మణుడి బాణం నిన్ను చూసేదాకా. లక్ష్మణుడి బాణం నీ కనపడడం ఏమిటి, నువ్వు మరణించడం ఖాయమైపోతుంది. కాబట్టి నీ యొక్క బలాన్ని చూపి సమస్త ఆయుధాన్ని బాణాన్ని వ్యయం చేసేసుకుని ఇప్పుడు లక్ష్మణ బాణాల బారిన పడి నువ్వు సేనాసహితంగా ప్రాణాలతోటి వెళ్ళిపోవలసి ఉంటుంది. నువ్వు ప్రాణాలు విడిచి వెళ్ళిపోవలసి ఉంటుంది. ప్రాణాలతోటి నువ్వు వెనక్కి వెళ్ళలేవు, నీ మరణం ఖాయం అని చెప్పి దృఢమైనటువంటి గట్టి అయినటువంటి హెచ్చరిక ఒకటి చేశారు విభీషణుడు. అడిగితే తలకెక్కేటువంటి అవకాశం లేదు. ఎక్కితే ఇంకా తర్వాత యుద్ధం జరిగేటువంటి వ్యవహారం ఏముంది. తర్వాత సారైనా మరణిస్తాడేమో నాసిద్ధం, మరణించకపోను వచ్చు చెప్పలేము. మొత్తానికి మనం 88తమ సర్గ అంటే 88వ సర్గ యుద్ధకాండలో ఈరోజు పూర్తి చేసుకుందాం. ఆ 89వ సర్గలోకి మనం ప్రవేశించవలసి ఉన్నది. మళ్ళీ ఎప్పుడు ప్రవేశిస్తామో తెలియదు కానీ త్వరలోనే ప్రవేశిద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.